సిద్ధ నా మాట వినుము నాయనా. ఆ వేళకు బిడ్డ సిద్ధ నా మాట వినుము నాయనా. ఆ పరశుమయే హరి ఓం శివాయ నమః. ఆహా, ఏమి ఈ బాలకుని భక్తి వర్ణనాతీతము. నేను ఎందరో భక్తులు సూచితిని కానీ ఇటువంటి నిర్మలమైన మనసు కలవాడిని నేను ఎన్నడూ చూడలేదు. అదేను కాక నా కుమారుడైన గోవిందయ్య పోతులూరయ్య ఇతను అంటరాని మ్లేచ్చుడని మా మఠమునందు ఉండుట వీలు లేదని ఎన్నో మార్లు మెడబట్టి త్రోచనను పోకుండా ఉన్నాడు. ఇతని తల్లిదండ్రులు ఇంటికి రమ్మని విశ్వ ప్రయత్నం చేసి పిలిచను పోకుండా చివరికి వారిని కూడా పుత్ర శోకమున ముంచి పంపినాడు. నేను వారి శోకము చూడజాలక బాలక సిద్ధ నీకు ఆ పరశువయోగ రహస్యము తెలుపుట తగదు నాయన. మున్నెందరో మహనీయులు ఈ రహస్యమును తెలుసుకోలేక అడవుల పాలై ఆకులు అల్లుములు భక్షించిరి. అందరాని ఆ పరశువయోగ రహస్యము తెలుపుటకు నీవు పసిబిడ్డవు. నా మాట వినుము కుమారా అని ఎన్నో విధముల ఖండించి చెప్పినను నా మాట కూడా వినక నా పాదములపై పడి అనేక విధములుగా దుఃఖించుతున్నాడు. అలా ఇటువంటి శాంత సమరాది సద్గుణ సంపన్నుని నేను దూరము చేయట నాకిది భావ్యము కాదు. కనుక ఇతనిని పరిపూర్ణముగా అనుగ్రహించి నా ప్రియ శిష్యునిగా నేను చేర్చుకునేదను. బిడ్డ సిద్ధ, తండ్రి భయము చెందకము నాయన. ఏది ఒక్కసారి నీ నోరు తిరుము. హరి ఓం శివాయ నమః. బిడ్డ సిద్ధ, నీ పూర్వపురాలు పుడిచి నీ మాంసపిండమైన నీ దేహమును మంత్రపిండముగా మార్చితిని. నీ నాలుకపై ప్రణవ పంచాక్షరి బీజము రాస్తిని. ఇక
పంచాక్షరి మంత్రం పలికించక నాయన శ్రద్ధగా పలుకుము బిడ్డ. కూర్చొని పడి పరిశీలన మూలం మాత్రం తెలుతున్నవే. మీ కుమారులు ఉండమనుకున్నావా లేమనుకున్నా నాన్నగారు? శ్రీరాఘు దూరు